చిలకలూరుపేట జాతీయ రహదారిపై నిన్న అంకిరెడ్డిపాలెం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రస్తుతం అయితే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఉదయం సమయంలో జరగడం జరిగింది. ఎట్టిక కారులో మొత్తం 7 ప్రయాణిస్తున్నారు. అందులో 3 ఈ యాక్సిడెంట్లో ప్రమాదంలోనే ఇక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 4 కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో 2 భార్యాభర్తలు చనిపోగా ఈ ఎట్టికా కారుని నడుపుతున్నటువంటి డ్రైవర్ కూడా నిన్న చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అసలు ఈ ప్రమాదాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇదంతా కూడా చూడొచ్చు. ఈ బస్సు ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు మార్జిన్లో దిగి ఈ ఎట్టికా కారుని గుద్దేసి ఈ హైవే పైకి ఎక్కడం జరిగింది. చాలా పక్కగానే వాళ్ళు ఆపుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన మాత్రం ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాతీయ రహదారి మరికొద్ది దూరం వెళ్తే వెంటనే గుంటూరు చేరుకునేటటువంటి పరిస్థితులు ఉండేవి. వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళు తిరుపతి వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్పాట్లో ఆ యాక్సిడెంట్ అయినటువంటి కారు ఇక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు ఉదయం సమయంలో నిద్ర వస్తున్నారని డ్రైవర్ పక్కగా ఆపి మొహం కడుక్కోవడానికి ఆపారనే విధంగా తెలుస్తుంది. ఆపినటువంటి కొద్ది క్షణాల్లోనే వెనకాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రావడం, అత్యంత వేగంగా ఈ ఎట్టిగా వాహనాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ పక్కన ఏదైతే గుద్దినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్లంతా కూడా ఒక్కసారిగా ఇదేవటంతో ఆ డోర్ల మధ్యలోనే వాళ్ళు ఇరుక్కొని చనిపోయినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రమాదాలపైన అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిలకలూరుపేట నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి హైవే కోల్కతా వరకు ఉంటుంది. అయితే గుంటూరు విజయవాడ మధ్యలో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడా కూడా ఉదయం సమయంలో కానీ లేకపోతే స్వేద తీరడానికి ఒక 5 నిమిషాలు పక్కన ఆపాలంటే కూడా ఆపడానికి ప్రత్యేకంగా జాతీయ రహదారులపై ఉండేటటువంటి స్థలాలు లేకపోవడం, ఈ రోడ్డు పక్కన మార్జిన్లో ఆపుకున్నప్పటికీ కూడా సరైనటువంటి సైన్ బోర్డులు లేకపోవడంతో గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. ఉదయం సమయంలో మంచు, చలికాలంలో ఇప్పుడైతే ప్రస్తుతం మంచు ఉండటంతో ఎదురుకున్నటువంటి వాహనాలను కూడా గుర్తించేటటువంటి పరిస్థితి లేక ఈ ప్రమాదం జరిగిందనే విధంగా తెలుస్తుంది. ఒకసారి వాహనాన్ని పరిశీలిస్తే కూడా అత్యంత వేగంగా ఢీకొంటేనే ఈ విధంగా కారు డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంత వేగంగా వాహనాలు వస్తున్నప్పటికీ నియంత్రించడానికి ఇటు ఒంగోలు దాటిన తర్వాత జాతీయ రహదారిపై వెళ్ళేటటువంటి వాహనాల స్పీడ్ను గుర్తించడానికి స్పీడోమీటర్లు మన వాహనం ఎంత స్పీడ్ వెళ్తుందని డిస్ప్లే చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోడ్డు మీద ప్రస్తుతం అలాంటి సైన్ బోర్డులు కానీ ఆ డిస్ప్లేలు కానీ లేకపోవడంతో అత్యంత వేగంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే స్పీడ్ నియంత్రణకు సంబంధించినటువంటి సైన్ బోర్డులు ఉన్నప్పటికీ వీరు ఏ విధమైనటువంటి వేగంగా వెళ్తున్నారనేటటువంటి గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. రోడ్డు పక్కన ఉన్నటువంటి వాహనాన్ని ట్రావెల్స్ బస్సు గుర్తిందంటే ఆ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి వేగాల నియంత్రణ అనేది కంపల్సరీగా ఉండాలనే విధంగా కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నా కూడా అధికారులు కొంత వీటిపైన కఠినంగా ఉంటే కంపల్సరీగా రానున్న రోజుల్లో ఈ జాతీయ రహదారిపైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదే జాతీయ రహదారిపై కొద్ది రోజుల క్రితం 5 యువకులు చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ప్రమాదానికి గురవటం, ఒక కారులో వెళ్తున్నటువంటి వాళ్ళని వెనకాల నుంచి వచ్చినటువంటి ట్రక్కు గుద్దేసేయడంతో వాళ్ళు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు వేగం నియంత్రణ ఆగా ముందెళ్తున్నటువంటి వాహనాన్ని గుద్దారు. ఇదంతా కూడా ఏదైనా కూడా జాతీయ రహదారి పైన అతివేగం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ గుంటూరు చిలకలూరుపేట హైవే పైన నిఘా అనేది ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.